లారీలో వచ్చినాయి. జంగిలో ఒక పెట్టించిన జంగిలో ఒక పెట్టించిన కర్పూర్లో పెట్టిన తడుకల్ కొనుగోలు కేంద్రాల దగ్గర ఈరోజు నేను జొన్నల కొనుగోలు కేంద్రం దగ్గర ఈరోజు నేను ఇక్కడ వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఇది ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ కంకి వాళ్ళు నిర్వహిస్తున్న కేంద్రం. ఈ కేంద్రంలో రైతులకు బాగా ఇబ్బంది పెడతా ఉన్నాం. ఈ కేంద్రం స్టార్ట్ అవ్వడమే అంటే ఆ ఎమ్మెల్యే గారు లేకపోతే వారి మనుషులు ఎవరో వచ్చి కొబ్బరికాయ కొట్టడం అనేది 24 మే 2026 నాడు జరిగింది. దాని తర్వాత ఇక్కడ కొనుగోలు అనేది స్టార్ట్ చేయడం 5 తారీఖు తర్వాత స్టార్ట్ అయింది. ఈ జొన్నల కొనుగోలు డెడ్లైన్ డేట్ ఏదుందంటే 15 జూన్ 2026 కొనుగోలు డేట్ లాస్ట్ ఉంది. ఇప్పటి వరకు రైతుల దగ్గర కనీసం 10% జొన్నలు కూడా ఖరీదు చేయలేకపోయారు. ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడున్న ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ సిబ్బంది మార్కెట్ వాళ్ళు పంపించిన గన్ని బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఎంటీ గన్ని బ్యాగ్స్ గోనె సంచులు, ఆ సంచులు కేవలం కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ సర్పంచ్లకు ఇచ్చి చిన్న రైతులకు అందరూ కూడా విస్మరిస్తున్నారు. అది కూడా 3-4 గ్రామాలకే పరిమితం చేసిండ్రు. ఒకటి తడకలు, 2వ జంగికే, 3వ జంగి బి, ఇంకోటి గాంధీనగర్. వాస్తవంగా ఆ గ్రామాల్లో కూడా జొన్నలు పండిన మాట వాస్తవమే. అవే కాకుండా దామరగిద్ద కానీ, బాన్స్వాడ కానీ, తడకలు కానీ, చాప్టా కే కానీ, చాప్టా బి కానీ, ఇవన్నీ గ్రామాల్లో కూడా జొన్నలు బాగానే పండినాయి. మరి అన్ని గ్రామాలకు వచ్చిన జొన్నలు ఏవైతే ఉన్నాయో రైతుల దగ్గర ఉన్న జొన్నలు అవి అన్ని గ్రామాల వారికి గన్ని బ్యాగ్స్ ఇస్తే బాగుంటుంది. అందరికీ ఇవ్వకుండా కేవలం ఆ సర్పంచ్లకు మాత్రం ఇవ్వడం మూలంగా ఆ సర్పంచులు కాంగ్రెస్ సర్పంచులు వాళ్ళ ఇంట్లో పెట్టుకొని రైతులకు ఇబ్బంది పెడుతుంది. ఇప్పటి వరకు జోగిచ్చే కొరకైన అవకాశం లేకుండా పోయింది. ఇక 15 తారీఖు డెడ్లైన్ ఉంది కాబట్టి అది ఇబ్బంది ఉంటుంది. మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జొన్నలన్నీ సాధారణంగా మార్చి మాసంలో ముందుగా వేసిన వాళ్ళు మార్చి మాసంలో వస్తాయి. తర్వాత వేసిన వాళ్ళు ఏప్రిల్ మాసం మధ్య 15 తారీఖు వరకు వచ్చేస్తాయి. ఈ జొన్నల కొనుగోలు కేంద్రాలు అనేవి ఏప్రిల్లో ప్రారంభిస్తుంటాయి. ఆ ఏప్రిల్లో ప్రారంభించకుండా ఎమ్మెల్యే గారు బెదిరింపులు ఇంకా ఎక్కడైనా పోయి అడిగితే జొన్నలు కొనం మీకు ఎవడు పెట్టమన్నాడు అంటాం. అంటే జొన్నలు కాక తక్కువ నీళ్ళతో పండే పంట ఇంకేదైనా ఉంటే చెప్పండి. 4 తడులు పెడితే జొన్నలు వస్తాయి. మరి రైతులు బాగుపడాలి కదా. నిన్ను ఎన్నుకున్నది రైతులు ఓట్లేసి ఎన్నుకున్నది ఎందుకొరకని నువ్వు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసినా అని చెప్తే నమ్మి ఎన్నుకున్నారు. నీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. అదే మాదిరిగా రైతు భరోసా పేరు మీద నీకు 15,000 రూపాయలు నెలకు ప్రతి సంవత్సరానికి ఎకరానికి వేస్తామంటేనే నీకు ఎన్నుకున్నారు. మరి వరంగల్ డిక్లరేషన్లో రైతు పండించిన ప్రతి ఒక్క ధాన్యం ఇది అది అని వేరే ఏం తేడా లేకుండా ప్రతి ఒక్క ధాన్యానికి ఎంఎస్పి మార్కెట్ సపోర్ట్ ప్రైస్ ద్వారా ఇచ్చి చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా అంటేనే నీకు ఆ రోజు ప్రజలు ఓటేసారు. ఇదే కాకుండా వాళ్ళకు ప్రతి ఒక్క పంటకు మీకు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట ఇచ్చాం. దేనికి ఎంత బోనస్ అనేది కూడా మేము డిక్లేర్ చేసాం. ఈరోజు నువ్వు జొన్న పంట ఎందుకు పెట్టినావు అని బెదిరిస్తావు. నువ్వు ఇదేనా నీ నైజం? నైజం మానుకోవాలి, లేకపోతే రైతులను ఎంబడబడి తరిమి కొట్టే కాలం దగ్గరకు వచ్చింది. తప్పకుండా ఇది జరుగుతుంది, చూసుకో ఖబర్దార్ అని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను. ఇకపోతే గత ప్రభుత్వం మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జొన్నలు అనేది కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారమేమో 2 క్వింటాలే తీసుకోవాలి. కానీ మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక 4-5 సంవత్సరాలు అయితే మొత్తం 100% జొన్నలు తీసుకున్నాం.
తర్వాత చివరికి కూడా లాస్ట్ మూమెంట్లో కూడా పంటలు తక్కువ పండినాయని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ అంచనాల ప్రకారం 14 క్వింటాల 80 కిలోలు ప్రతి ఎకరాకు మేము కొనుగోలు చేసినాం. ఇప్పుడు మీరు చేసింది ఏమయ్యా? 10 క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు, కేవలం 10 క్వింటాలు కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఈసారి కాలం మంచిగా ఉండి 30-35 క్వింటాలు కూడా పండినాయి. మిగతా జొన్నల్ని ఏం చేసుకోవాలి రైతులు మీరే చెప్పాలి. తీసుకొచ్చి మీ ఇంట్లో ఇస్తే మీరు మార్కెట్ సపోర్ట్ ప్రైస్ ఇస్తామని అట్లా ఇస్తారా? ఏం సంగతి చెప్పండి. అట్లయితే నీ దగ్గర ఇంట్లో తీసుకొచ్చేస్తాం, అందరికీ నీ ఇల్లు ఇంట్లో ఇస్తాం, అందరికీ మార్కెట్ సపోర్ట్ ప్రైస్ చేయండి. ఆ రకంగా ఇబ్బంది పెట్టినారు. మొన్న కొనుగోలు కేంద్రాలు కల్లేరు మండలంలో బీబీపేటలో కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు, మేము మాటిలో కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేశారు. నీ కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం అనేది షోపుటప్ కొనుగోలు కేంద్రమే. నీ మాటలు అబద్ధాలు ఆడుట్లా ఎవడు తిట్టారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అంటే అది సంజయ్ రెడ్డి గారే తిట్ట. ఆడు ఏమని చెప్పిండంటే ప్రభుత్వం ఆల్రెడీ 14 క్వింటాలకు ఒప్పుకున్నది, కానీ నేను 20 క్వింటాలు తీసుకునే కొరకనే నేను ప్రయత్నం చేస్తున్నా, 20 క్వింటాలు తీసుకునే విధంగా ఏర్పాటు చేస్తా అని చెప్పేసి ఆడ ప్రజలను మభ్యపెట్టి రైతులను మభ్యపెట్టి ఈరోజు మోసం చేసినాం. 10 క్వింటాల కంటే ఎక్కువ తీసుకుంటారు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు మొదలే జొన్నల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేస్తుంటివి. ఇప్పటికైనా నువ్వు వాడిన నాటకాలు కాదు, నువ్వు చేస్తున్నది డ్రామా కాదు, షోపుటప్ కాదని అనుకుంటే నువ్వు తప్పకుండా ప్రభుత్వంతో కొట్లాడి రైతుల దగ్గర 25-30 క్వింటాలు ఎంత వండితే అంత ప్రతి గింజ కాడికెళ్ళి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఎమ్మెల్యే గారికి డిమాండ్ చేస్తా ఉన్నాను. అదే మాదిరిగా థంబ్ సిస్టమ్ అనేది కొత్తగా పెట్టారు. ఇంతకుముందు కూడా మాట్లాడినా చాలామంది, నేను కూడా రైతునే, నేను పోయి మొన్న ప్రయత్నం చేస్తే ఒక 15 నిమిషాలు పట్టింది. ఈ థంబ్ పెట్టినా ఇది పెట్టినా అన్ని పెట్టినా రాలేదు. చివరికి కష్టపడంగా నాకు అదేమంటారు, అది జనరేట్ అయింది. ఓటీపీ కాదు, ఓటీపీ జనరేట్ అయింది, ఇది టోకన్ జనరేట్ అయింది. టోకన్ జనరేట్ అయింది కదా అని సంబరపడితే ఇక నాకేం బాధ లేదని మళ్ళీ జొన్నలు జోకిస్తే 70 క్వింటాలకు ఒకసారట, 7 క్వింటాలకు ఒకసారట మళ్ళీ థంబ్ పెట్టాలన్నట్టు. మళ్ళీ పోయి థంబ్ పెడితే మళ్ళీ రానే రాదు. ఇక కష్టపడంగా వచ్చింది. మొదటిసారి 70 క్వింటాలు నాకు 220 క్వింటాలకు వచ్చింది. అదైంది కదా. మళ్ళీ ఒకసారి పోయినా, రెండోసారి రైతులకు ఎంత తిప్పాలని చెప్తున్నాను. రెండోసారి పోయి మళ్ళీ పెడదామంటే 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రయత్నం చేస్తే రాలేదు. ఇక నా పైసలు మునిగిపోయినట్టే నాని అక్కడ ఉన్న సెక్రటరీకి కానీ ఆ కొనుగోలు కేంద్రంలో ఉన్న ఆయన అడిగిన, ఇంతేనా నా సంగతి అంటే, ఇంకా ప్రయత్నం చేద్దాం సార్ అంటే ఇంకో 5 నిమిషాలు ప్రయత్నం చేస్తే థంబ్ వచ్చాయి. అక్కడక్కడ రైతులు చనిపోయారు. ఉదాహరణకి జమ్గీపీలో కూడా ఒక రైతు చనిపోయాడు. అట్లనే జమ్గీపీలో కూడా ఒక రైతు చనిపోయాడు. జమ్గీపీలోనేమో మాజీ జడ్పీటీసీ రాజు పటేల్ చనిపోయాడు. జమ్గీపీల భారతిబాయ్ అని రైతు చనిపోయాడు. 8 ఎకరాలు ఉన్నాయి ఆమె జొన్నలు, 8 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆమె జొన్నలు ఎట్లా అమ్ముకోవాలి? ఈ థంబ్ పెడితే మీరు దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ కూడా చేయాలని చెప్పేసి నేను మరి ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు అయ్యా మేము కట్టించినాం, మేము అధికారంలోకి వచ్చాం. గత 50 ఏళ్ళలో మీరు చేసింది ఏమీ లేదు రైతుల కొరకని. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు చేసింది ఏం లేదు. ఇక మేమే చేసినాం, బీఆర్ఎస్లో ఏం చేయలేదని మాట్లాడుతున్నాం. నారాయణఖేడ్లో ఉన్న మార్కెట్ యార్డు మేమే కట్టిస్తామి, మార్కెట్ గోదాం మేమే కట్టిస్తామి, శంకరంపేటలో మార్కెట్ యార్డు మేమే కట్టిస్తామి. ఈరోజు మేము కట్టించిన రైతు వేదికలలోనే ఎక్కడ పోతే అక్కడ వేస్తుండ్రు. ఈరోజు నా వెనకాల ఉన్నది ఇది మైనార్టీ కమ్యూనిటీ హాల్ 30 లక్షలతో కట్టించిన ఇంట్లో కాంటా పెడుతున్నారు. ఇంట్లో జొన్నలు వేసుకొని రైతులు బతుకుతున్నారు. అంటే తడిసిపోకుండా కాపాడుకుంటారు. నువ్వు చేసింది ఏమున్నదా? మేమే చేసినాం బీఆర్ఎస్లో వచ్చాక చేయలేదని అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతావు దేశమంతా. నువ్వు చేసింది ఏమైనా ఉంటే చూపెట్టు. ఎక్కడైనా ఒక చిన్న గోదాం కట్టించినవా? ఒక రైతు వేదిక కట్టించినవా? రైతుల కొరకు ఏం చేసినావో చెప్పు. ఇప్పటికైనా చిత్తశుద్ధితోని
ఏదైతే రైతులు ఓటేస్తేనే నువ్వు అధికారంలోకి వచ్చాం, ఆ రైతులు చెప్పినట్టు ఆ రైతులకు సేవ చేసే కొరకని వాళ్ళకి అవసరమైన సౌకర్యాలన్నీ కల్పించాలి. ఇప్పటి వరకు 3 పర్యాయాలు మీరు రైతు భరోసా ఎంత ఇస్తామన్నారు? 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇస్తామన్నారు. 15,000 ఇవ్వలేదు. ఆ 15,000 చొప్పున ఏదైతే ఉన్నో నువ్వు తీసుమార్గాన్ని అయితే, నువ్వు చిత్తశుద్ధి ఉంటే, నీకు మానవత్వం ఉంటే, నువ్వు మనిషివి అయితే అక్కడ పోయి మీ సీఎం దగ్గర కొట్లాడి ఈరోజు రైతులకు మొత్తం బకాయి పడ్డ రైతు భరోసా మొత్తం రిలీజ్ చేయాలి. అదే మాదిరిగా అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. మీరు అబద్ధాల కూరలు కాకపోతే, మీరు చూటగాళ్ళు కాకపోతే ఈరోజు ఈ జొన్న పంటకు కానీ, రైతులు పండించిన వరి పంటకు కానీ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అన్ని పంటలకు కూడా బోనస్ ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాను. ఈరోజు నేను కనుక ఈరోజు ముందుకు రాకపోయింటే, నేను కనుక కొట్లాడకపోయింటే నువ్వు జొన్నలే కొనని మాట్లాడినావు. ఆ రోజు నేను రాస్తారోకో చేస్తా హైవే మీద అంటే హుటాహుటిన కేంద్రం ఓపెన్ చేయించారు. రాష్ట్రం అంతా కూడా ఈ నారాయణఖేడ్ మూలంగానే ఈరోజు రాష్ట్రం అంతా కూడా జొన్నల కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. అవి ఎంత లేట్ స్టార్ట్ అయినాయి అంటే, ఒకవేళ నువ్వు స్టార్ట్ చేసి ఉంటే రెగ్యులర్గా ఎట్లయితే ఏప్రిల్లో స్టార్ట్ చేసిందో అట్లనే ఏప్రిల్లో స్టార్ట్ చేస్తుంది. నీకు ఇష్టం లేదు కొనమని ప్రజలను బెదిరించినావు కాబట్టే గత్యంతరం లేక మేము రాస్తారోకో చేస్తామంటేనే మే 24 తారీఖు నాడో 25 తారీఖు నాడో మీరు కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేశారు. ఇప్పటికైనా నేను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, అధికారులను డిమాండ్ చేస్తున్నా, మీరు దయచేసి రైతులకు ఇబ్బంది కాకుండా, ఇక్కడ కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులకు ఏ సౌకర్యాలు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, కూర్చోవడానికి నీడ లేదు. మరి ఒక్కో రైతు 10 రోజులు 12 రోజులు ఇప్పటికి ఈడ వేసిన వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ లారీల అరేంజ్మెంట్ జల్దీ చేయండి. మీకు గోదాములు కట్టేయకపోవడం మూలంగా మన ఇక్కడ కంకి మండలానికి సంబంధించిన జొన్నలంతా కూడా మహారాష్ట్రలో దేగ్లూరులో ఒక గోదాం తీసుకొని అక్కడికి పంపిస్తారు. దానికి సరైన ఏర్పాట్లు చేసి రైతులు ఇచ్చిన జొన్నలు కూడా మొత్తం తీసుకుపోయి అక్కడ అర్జెంటుగా ఆలస్యం చేయకుండా, రైతులకు ఇబ్బంది చేయకుండా తీసుకుపోవాలని చెప్పేసి అధికారులకు ఎమ్మెల్యేలకు డిమాండ్ చేస్తున్నా. అదే మాదిరిగా రైతులు పండించిన ప్రతి ఒక్క జొన్న గింజ కాడికెళ్ళి కొనుగోలు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా. మరి ఈ అమౌంట్ కూడా ఎప్పుడైతే ఏప్రిల్లోనో కొనుగోలు చేస్తే జూన్లో వీళ్ళ పంటల వరకు వీళ్ళకు దానికి సంబంధించిన డబ్బు వీళ్ళకు రైతులకు ముట్టేది. ఇప్పుడు విత్తనాలు పెట్టే సమయం, ఎరువులు కొనే సమయం కాబట్టి ముఖ్యంగా కంకి మండల వాళ్ళకి వీళ్ళకి పండేటి అన్నీ కరువు పంటలే కాబట్టి అక్కడ వేరే మండలాల్లో కల్లేరు మండలు కానీ, నారాయణఖేడ్ మండలు కానీ, నిజాంపేట మండలు కానీ, శంకర్పేట మండలు కానీ అక్కడ వాళ్ళు వరి ధాన్యం పండిస్తారు కాబట్టి వరి ధాన్యం డబ్బులైనా వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ వీళ్ళకి ఆ డబ్బులు రాలేవు, ఈ డబ్బులు రాలేవు కాబట్టి ఈ జొన్నల డబ్బులు కూడా తొందరగా రిలీజ్ చేయించేసి మొత్తం తొందరగా కాంట్రాక్ట్ పెట్టేసి వారం రోజుల లోపల రిలీజ్ చేయించేసి మరి రైతుల్ని కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇప్పించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెంటనే అధికారులు, నేను అధికారులకు ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత మార్కెట్ డిఎం గారు వారు కూడా కష్టపడి ఎంబడే అన్ని కేంద్రాలు కూడా స్టార్ట్ చేయించారు. మరి అదే మాదిరిగా ఈ గన్ని బ్యాగ్స్ కొరకని కూడా వారు సహకరిస్తున్నారు. మరి ఇక్కడ నారాయణఖేడ్ల రెవెన్యూ అధికారులు కూడా మన సబ్ కలెక్టర్ గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కడన్నా సమస్య ఉందని చెప్పేసి రైతులు కనుక వాళ్ళతో మాట్లాడితే ఇమీడియట్గా స్పందించి వాళ్ళు కష్టపడుతారు. వాళ్ళు ఏ రకంగా అయితే అధికారులు కష్టపడుతుర్రో అంతకంటే ఎక్కువ మన బాధ్యత ఉంటుంది. మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు మనకు ఓటేసినారు, వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు మనం తీస్తామని ఓటేసాను కాబట్టి నీకు అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంటుంది. కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా బాధ్యత తీసుకొని, నేను ఏ రకమైతే ఏ బాధ్యత లేకున్నా రైతుల కొరకని తిరుగుతున్నా, రైతుల కొరకని మాట్లాడుతున్నా, మరి మీరు బాధ్యత తీసుకొని తొందరగా క్లియర్ చేయించాలని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ, మరి ఆఫీసర్లు కూడా మరొకసారి బాగా కష్టపడి ఈ రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలి. రైతులకు సంబంధించిన మొత్తం జొన్నలు కొనే విధంగా, ఆఖరి వరకు కొనే విధంగా ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి మరి రైతులకు మేలు చేయాలని కోరుతున్నాం.